హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దీపుసియస్ డైరీస్. సో ఇవాల్టి వీడియోలో స్టూడెంట్స్కి ఈజీగా లోన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఈజీ వేలో స్ట్రెస్ ఫ్రీ వేలో ఎలా అప్రూవ్ అయ్యేలా చేసుకోవాలి అనేది చెప్దాం అనుకుంటున్నాను. అసలు మనకి యూఎస్ ప్రాసెస్ అంటేనే పెద్ద హెడ్ఏక్. లోన్ అసలు రేపు మనం వీసాకి వెళ్తున్నామనగా ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉండదు. ఎక్స్పెషల్లీ మనం బయట బ్యాంక్స్లోకి వెళ్తే వాళ్ళు ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ కావాలని చెప్పి మమ్మల్ని తిప్పించుకుంటూనే ఉంటారు మనందరినీ. అది అందరికీ తెలిసిన విషయమే కదా! ఇవన్నీ టెన్షన్ లేకుండా ఈజీగా మనం స్ట్రెస్ ఫ్రీ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇంకెందుకు లేట్, చూడండి వీడియో. అసలు ఎడ్యుకేషన్ లోన్ అంటేనే చాలా టాస్క్, ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ బర్డెన్డ్ విత్ సమ్ వర్క్స్ అండ్ అదర్ స్ట్రెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. It's not just like providing documents and filling out the documents. There is much more to be considered ఈ లోన్ ప్రాసెస్ అనేది. సో చాలా డౌట్స్ ఉంటాయి, జీరో నాలెడ్జ్ ఉండేది మనం అప్పటి వరకు చేసుకున్న ప్రాసెస్కి, లోన్కి. అండ్ అసలు కొలాటరల్ తీసుకోవాలా, నాన్ కొలాటరల్ తీసుకోవాలా, అసలు నేను ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, నాకు బ్యాంక్ ఇస్తుందా లేదా, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండిద్ది, రీపేమెంట్స్ ఎంత చేయాలి, ఇలా చాలా మైండ్లో తిరుగుతూ ఉండిద్ది. ఒకటి అనుకొని ఇప్పుడు తీసుకుంటాం, ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. సో ఇలాంటి విషయాల్లోనే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అందుకని ఈ వీడియో నేను గ్యాన్ధన్ అనే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ గ్యాన్ధన్ అనే వాళ్ళు మన ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ని చాలా ఈజీగా స్ట్రెస్ ఫ్రీగా చేస్తారు. సో వీళ్ళకి మనం ఏమైనా మనీ పే చేయాలా అంటే ఏం పే చేయని అవసరం లేదు. సో మన ప్రొఫైల్ వాళ్ళు క్లియర్గా స్టడీ చేసి మనకి ఏ బ్యాంక్ నుంచి ఎలిజిబిలిటీ ఉండిద్ది, క్రైటీరియా ఉండిద్ది అని చెక్ చేసి, స్టూడెంట్ తరపున వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కూడా మాట్లాడి స్టూడెంట్కి చెప్తారనమాట వెదర్ ఆ బ్యాంక్ మీకు ఎలిజిబిలిటీయా కాదా, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అనేది. సో ఇదంతా కూడా మనం ఇంట్లో కూర్చొని చేసుకునే పనే. మనకి ఎటువంటి లాస్ కూడా ఉండదు. వాళ్ళకి అన్ని ఆన్లైన్లోనే మనం కాల్స్ త్రూ కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్యాన్ధన్ అనే వాళ్ళు వీళ్ళకి బిగ్ బ్యాంక్స్ అన్ని టైఅప్ అయి ఉంటాయి, వెదర్ ఇట్స్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. సో స్టూడెంట్ తరపున వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టు అన్ని బ్యాంక్స్కి అప్లై చేసి అన్నిటితో కంపేర్ చేసుకొని ఏది మీకు తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది, ఏది ఎంత వస్తుంది అనేది వాళ్ళు మాట్లాడుకొని మీకు చెప్తారు. సో ఇదంతా హోల్ ప్రాసెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి మాకు ఫ్రీగా చేస్తే వాళ్ళకి ఉపయోగం ఏంటి అని కూడా డౌట్లు వస్తాయి కదా, ఏదైనా ఉంటుందని భయం వేస్తుంది. బట్ వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, ఈ గ్యాన్ధన్ వాళ్ళకి అండ్ బ్యాంక్ వాళ్ళకి. సో ఇందులో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి లాస్ ఉండదు. సో మనం ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఇలాంటి ప్రాసెస్ అన్ని చేసుకోవచ్చు. నా ప్రాసెస్ అప్పుడు కూడా ఈ బ్యాంక్ గురించి నాకు జీరో ఐడియాస్, నాకేం లేదు. ఎవరైతే చెప్తే అది చేసేదాన్ని. దీనివల్ల కొంచెం ప్రాసెసింగ్ ఫీ ఇదంతా కూడా ఎక్కువ వేస్ట్ చేసుకున్నా. అండ్ వీసా దగ్గరికి వచ్చే లోపు కూడా నాకు డాక్యుమెంట్స్ అనేది అందలేదు. సో ఇలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా అయ్యేలా ఉంటుంది. అందుకే ఈ గ్యాన్ధన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రోజుల్లో. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది గ్యాన్ధన్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కనుక్కొని నేను రీసెర్చ్ చేసి దీని గురించి చెప్తున్నాను. అండ్ ఈ గ్యాన్ధన్ అనే వాళ్ళు మోర్ దాన్ 15,000 స్టూడెంట్స్కి లోన్ ఈజీగా అప్రూవ్ అయ్యేలా చేశారు, విచ్ ఈస్ లైక్ 5,000 crores అమౌంట్ డిస్పర్స్ చేశారు. సో దీన్ని మనం ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. సో ఈ రోజుల్లో మనం ఒక లోన్ తీసుకోవాలంటే మనకు మినిమం 1-2 మంత్స్ అయితే పడుతుంది. అది కూడా అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ చెప్తారు. ఇవాళ వచ్చి నాకు ఈ డాక్యుమెంట్ కావాలి అని అడుగుతారు. మనం ఆ డాక్యుమెంట్ కోసం ఒక 1-2 వీక్స్ వెయిట్ చేస్తే కనుక అది రాదు. ఇలాంటివన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు ఈజీగా అయిపోయింది అని చెప్పేసి గ్యాన్ధన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు వాళ్ళతో వెళ్ళి డిస్కస్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీళ్ళు ఒక బ్యాంక్ అనే కాదు, డిఫరెంట్ బ్యాంక్స్కి మీ ప్రొఫైల్ని షేర్ చేసి అప్లై చేస్తారు, డిఫరెంట్ బ్యాంక్స్. వీటిల్లో మీకు ఏది కొలాటరల్ చేస్తే బెస్టా, నాన్ కొలాటరల్కి వెళ్తే బెస్టా, కొలాటరల్ చేయాలంటే ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలనేది ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు, అప్పటికప్పుడైతే చెప్పరు. సో ఇలాంటివన్నీ ఈజీగా అయిపోయింది మనకి ముందుగానే అన్ని ఇన్ఫార్మ్ చేస్తే. సో ఈ లోన్ ప్రాసెస్లో మనకి గైడెన్స్ ఎవరు ఇవ్వలేక, మనకు తెలుసుకోలేక చాలా తప్పులు అనేది చేస్తాము. అలాంటి తప్పులేం జరగకుండా వీళ్ళు ముందుగానే పేషెన్సీగా అన్ని చెప్తారు, గైడ్ చేస్తారు మనకి వెదర్ కొలాటరల్ పెడితే బెస్టా, నాన్ కొలాటరల్ పెడితే బెస్టా, ఏ డాక్యుమెంట్స్ యూజ్ అవుతుంది ఏంటి అనేది. సో యూ కెన్ అప్రోచ్ దెమ్ హ్యాపీలీ. బయట మనం ఎక్కడికి వెళ్ళినా అంత క్లియర్గా పేషెన్సీగా ఎవరు మనకి లోన్ గురించి చెప్పరు. స్టార్టింగ్లో ఒకటి చెప్తారు, తర్వాత ఇంకొకటి చెప్తారు. అందుకే ఈ గ్యాన్ధన్ వాళ్ళు అనేది మనకి అసలు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ఫ్యూచర్లో ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రీపేమెంట్ ఎలా కట్టాలి ఏంటి అనే ప్రతిదీ పేషెన్సీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి. సో అందుకనే మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్తున్నాను. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎడ్యుకేషన్ లోన్,
please go visit their website. I'll give link in my description. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నేను చాలా వీడియోస్ రిలేటెడ్ టు స్టూడెంట్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.